మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ధనురాశి వారికి సంబంధించి గురుని యొక్క ఉచ్చస్థితి సంచారం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురు భగవానుడు కర్కాటక రాశిలో ఆయన సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఆల్రెడీ 2025 అక్టోబర్ టు నవంబర్ ఒక 2 నెలల పాటు ఆయన అక్కడ ఉన్నారు కర్కాటక రాశిలో. యాక్చువల్గా ఇప్పుడు గురుడి అతిచారం జరుగుతూ ఉంది. 2025 నుంచి 2033 వరకు కూడా కంటిన్యూగా 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. ఇది చాలా అబ్నార్మల్ విషయం, సహజంగా జరిగేది కాదు అని మొట్టమొదటిసారి రీసెర్చ్ ఓరియంటెడ్గా గురుడి అతిచారం 8 సంవత్సరాల గురించి మనం ఎక్స్ప్లోర్ చేసింది టీఆర్ క్రియేషన్స్ ఛానల్. ఆ అతిచారంలోనే 13 నెలల పాటు ఉచ్చ స్థితిలో ఉండాల్సిన ఈ గురు భగవానుడు ఒక 2 నెలల్లో, ఒక 5 నెలలు, మళ్ళీ తర్వాత ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో 4 నెలల్లో, 13 నెలలు ఉండాలి ఒక రాశిలో. కానీ ఇప్పుడు ప్రజెంట్ 5 నెలలు ఉంటున్నారు. సో జూన్ 2వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి గురుడు ఇక్కడ ధనురాశికి రావడం, కర్కాటక రాశిలోకి ఎలాంటి ప్రభావం చూపించబోతుందని మనం చూస్తే కనుక, యాక్చువల్గా గురు భగవానుడికి మూల త్రికోణం అంటే ఆయన ఒరిజినల్ ఓన్ హౌస్ మూల త్రికోణం. ఆయన మోర్ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ స్టామినైడ్ అండ్ వెరీ పవర్ఫుల్ హౌసే ధనుర్రాశి. ఎందుకంటే ధనస్సు మీనం రెండు ఆయనవి అయినా మూల త్రికోణం ధనస్సు అయింది. మూల త్రికోణానికి అధిపతి అయిన, ధనస్సుకి అధిపతి అయిన ఈ గురుడు ఇప్పుడు ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ధనుర్రాశి యాక్చువల్గా గురుడికి మూల త్రికోణం అయినప్పుడు, అలాంటి మూల త్రికోణం అయిన ధనుర్రాశి అనేది ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చలోకి వెళ్ళడం, మూల త్రికోణంలో ఓన్ హౌస్ అయిన గురుడు ధనుర్రాశిలో కర్కాటకంలోకి ఉచ్చలోకి వెళ్ళడం, యాక్చువల్గా మనం చూస్తే అది ఎక్కడా కూడా మనకి బ్యాడ్ అని అనిపించదు. బ్యాడ్ అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా గురుడు ఇప్పుడు ట్రాన్సిట్లో ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి 8th హౌస్లో. 8th హౌస్ అనేది మనకు ఒక దుస్థానం. 8th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ లాంగ్విటీ, ఆయుస్థానం. సమ్ సడన్ అప్ అండ్ డౌన్స్ ఆర్ సమ్ సడన్ ఎక్స్పెన్సెస్, సమ్ సడన్ యాంగ్జైటీస్ అండ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో 8th హౌస్ అనేది ఇన్ జనరల్గా అంటే మనుషులు ఎవరో కూడా టెన్షన్లు కావాలనో, యాంగ్జైటీ కావాలనో, నాకు అంటే చాలా ప్రతి విషయం టెన్షన్గా గడవాలనో ఎవరు అనుకోరు. బట్ ఇక్కడ ఏంటంటే ధనుర్రాశికి సంబంధించి 8th హౌస్లో గురుడి యొక్క సంచారం ఉండటం, మూల త్రికోణాధిపతి అక్కడ మనకి ఉచ్చలోకి వెళ్తున్నాడు. ఉచ్చలోకి వెళ్ళటం వల్ల దీన్ని మనం పాజిటివ్గానే కన్సిడర్ చేయాలి. మిగతా రాశులకి యాక్చువల్గా అష్టమ స్థానంలో గురుడు వచ్చారు అంటే అది డెఫినెట్గా మనం ఇందాక అనుకున్నట్టు సమ్ యాంగ్జైటీస్, సమ్ టెన్స్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ లాస్, ఇంకా మోసపోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఆ రాశ్యాధిపతి గురుడు అష్టమ స్థానంలో ఉచ్చ పొందుతున్నాడు అంటే వీళ్ళకి అంటే సరదా, టెన్షన్స్ అంటే సరదా, యాంగ్జైటీ అంటే సరదా, అలాంటి ఫియర్ కల్పించే సిచ్యువేషన్స్ వస్తే రాని మందా చూసుకుందాం, వాటితో కూడా మనం ఆడుకోపోతే ఎలాగ మన జీవితంలో లైఫ్లో కొన్ని మెమరీస్ మనకి ఉండాలి కదా, ఇలాంటి వాటితో ఫైట్ చేసేవని. అంటే ఉచ్చ స్థితిలో గురుడు ఉండటం వల్ల వీళ్ళ మైండ్ ఇలా ఉంటుంది. సో మిగతా వాళ్ళకంటే అమ్మ ఏంట్రా బాబు ఈ టెన్షన్స్, ఏంట్రా బాబు ఈ యాంగ్జైటీస్, ఏంట్రా బాబు ఈ ఆరోగ్య సమస్యలు, ఏంట్రా బాబు ఈ హెల్త్ సమస్యలు, లేకపోతే ఏంటి ఫైనాన్షియల్ లాస్ అనుకుంటుంటారు. బట్ ఇక్కడ ఉచ్చ స్థితిలో గురుడు ఉండటం వల్ల, ఎనీ ప్లానెట్ ఉచ్చ స్థితిలో ఉండటం అంటే దాని యొక్క డిగ్నిటీ, దాని ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, దాని సాధికారత ఆ హౌస్లో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రాశ్యాధిపతిగా ఈ యొక్క గురుడు అష్టమ స్థానంలో ఉచ్చ పొందాడో, డెఫినెట్లీ 8th హౌస్ ఇస్ ద పాజిటివ్ హౌస్. ఎలాగా? సడన్ వెల్త్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, పార్ట్నర్స్ వెల్త్. సో ఇలాగా ఇక్కడ 8th హౌస్ అనేది మనం సీక్రెసీ, రీసెర్చ్ వర్క్, అకల్ట్ నాలెడ్జ్ అంటే డీప్ సబ్జెక్ట్స్, శాస్త్రాస్, మంత్రాస్, తంత్రాస్, వీటన్నిటికి సంబంధించి కూడా 8th హౌస్. సో 8th హౌస్లో ఇంకంటే వీటికి సంబంధించిన ఇలాంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందే ఆస్కారం ఉంటాయి. రీసెర్చ్ వర్క్లో ఉన్న వాళ్ళకి కానీ,
ఫార్మా అండ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అండ్ అండ్ నేను అనేది ఏంటంటే ఈ మందులు, మెడిసిన్స్ కనిపెట్టడం అలాంటి వాళ్ళకి సంబంధించి చెప్తుంది కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అంటే. సో ఇక్కడ ఏంటంటే అలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, గవర్నమెంట్ సెక్టార్స్లో ఎవరైతే సీక్రెట్ వర్క్ చేస్తూ ఉంటారో, సో డిటెక్టివ్స్, ఇలా సీక్రెసీ వర్క్ చేసే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఆల్సో ద ఇంటెలిజెన్స్, ఆప్టిమిస్టిక్ ప్లానెట్. ఇక్కడ ఎప్పుడైతే జనరల్గా జూపిటర్ ఇక్కడ 8th హౌస్లోకి వచ్చాడో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైతే నెగ్లెక్ట్ చేసున్నా వాటిని హీల్ చేసి మీ లాంగివిటీని పెంచుకోవడానికి మీకు ఎలా ఉంటే బాగుంటుంది అనేది చక్కగా ఒక మంచి ఇంటెలిజెన్స్ని ఇస్తాడు ఇక్కడ. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మీరు చక్కగా డెవలప్ చేసుకోవడానికి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీ కష్టార్జితంగా ఉంది, అదర్స్ ఫైనాన్స్, అది మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ వెల్త్ కావచ్చు, ఇంకో విధంగా వేరే విధంగా అదర్ సోర్సెస్లో వచ్చిన ఇన్కమ్ కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ద్వారా కావచ్చు, ఏదైనా. సో కాబట్టి 8th హౌస్లో గురుడి యొక్క సంచారం జూన్ 2 నుంచి ఇట్ గివ్స్ యూ సమ్ టెన్షన్ అండ్ యాంగ్జైటికల్, సమ్ బంపీ రోడ్ అట్మాస్ఫియర్. బట్ ఏంటంటే ఉచ్చ స్థితిలో మీ రాశి అధిపతి, పైగా చెప్పా మీకు గురుడు ధనుర్రాశికి మూల త్రికోణం, ధనుర్రాశి అనేది అలానే మూల త్రికోణాధిపతి, ధనుర్రాశి అధిపతి ఉచ్చ స్థితిలోకి 8th హౌస్లోకి వెళ్ళడం అంటే 8th హౌస్కి సంబంధించి ఏదైతే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని వీళ్ళు ఎంజాయ్ చేసే ఫీల్తోనే ఉంటారు తప్పించి టెన్షన్ పడే ఫీల్తో ఉండరు. అది మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ధనురాశి వాళ్ళకి. సో అలాగే గురువు గారి ఆస్పెక్ట్ కూడా మనం చూస్తే ఉచ్చ స్థితి నుంచి 12th హౌస్, వృశ్చిక రాశి, ఆయన మిత్రక్షేత్రం చూస్తున్నారు. 12th హౌస్ అంటే వ్యయిస్థానం, యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ 12th హౌస్ అనేది. సో ఎప్పుడైతే 8th హౌస్ నుంచి ఉచ్చ స్థితి, 8th హౌస్ అనేది ఒక దుస్థానం, 12th హౌస్ అనేది ఒక దుస్థానం, రెండు దుస్థానాలే. 8th and 12th రెండు కూడా, 8th సమ్ యాంగ్జైటీ, 12th ఆల్సో ఫియర్. సో కాబట్టి డెఫినెట్లీ యూ ఎంటర్డ్ ఇన్ ఏ సమ్ ఫియర్ అండ్ అంటే మీకు తెలియని విషయంలోకి మనం ఎంటర్ అయితే, తెలియని విషయాన్ని ఒకటి నేర్చుకునేటప్పుడు మనకి ఫస్ట్లో ఎలా టెన్షన్ పడతాం అలాంటిది. బట్ ఇక్కడ ఏంటంటే మిత్రక్షేత్రాన్నే చూడటం వల్ల 8th హౌస్ నుంచి ఆ 12th హౌస్లో, సో ఎప్పుడైతే ఆ ఎక్స్పెన్సెస్ కానీ, ఆ లాసెస్ కానీ, లేకపోతే 12th హౌస్ రిలేటెడ్ విషయాలు ఏవైతే ఉన్నాయో మిత్రక్షేత్రం అవటం వల్ల, సో అక్కడ అయిన ఖర్చులు కానీ, అక్కడ అయిన ఎక్స్పెన్సెస్ కానీ, మనం ఇక మిగతా ఏమన్నా సరే ఆ 12th హౌస్ రిలేటెడ్గా అది అనవసరమైనవి అయితే కావు. మిత్రక్షేత్రం మీదే, మిత్రుడి ఇంటి మీదే, వృశ్చిక రాశి మీద అనే ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఖర్చులు పెరిగే మాట వాస్తవం. ఎలాగా? సడన్గా వస్తాయి. 8th హౌస్ ఇస్ ద సడన్ ట్రాన్స్ఫర్మేషన్. సడన్గా వచ్చిన కొన్ని పరిస్థితుల రీత్యా 12th హౌస్ మీద ఆస్పెక్ట్ చేస్తాడు, అంటే కొన్ని ఖర్చులు పెరుగుతాయి సడన్గా. ఆ పెరిగే ఖర్చులు అనవసరంగా చేసేవి కాదు. మిత్రక్షేత్రం మీద ఉండటం వల్ల, ఉచ్చ స్థితి నుంచి 12th హౌస్ నుంచి ఉండటం వల్ల వచ్చే సడన్ ఆ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్, అయ్యే ఖర్చులు, అది ఇక అవసరార్థం నిమిత్తం, ఒక సార్థకత నిమిత్తం పెట్టే ఖర్చులు అంటే డొనేషన్స్ కావచ్చు. డొనేషన్స్ చేసినా మంచిదే, ఎందుకంటే 12th హౌస్ ఆల్సో డొనేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ యాక్టివిటీస్, చారిటీస్, ఇవి కూడా 12th హౌస్. ఓన్లీ లాస్ అండ్ ఎక్స్పెండిచర్ కాదు, డబ్బులు పోగొట్టుకుంటేనో లేకపోతే ఎక్కడన్నా లాస్ అయితేనో అదే 12th హౌస్ అని కాదు. డొనేషన్స్, చారిటీస్ కూడా 12th హౌసే. డైరెక్ట్ ఆస్పెక్ట్ 8th హౌస్ నుంచి అయింది 2nd హౌస్ మీద ఉంటుంది. సో 2nd హౌస్ మీద ఆస్పెక్ట్ ధనస్థానం మీద ఉంది, మకర రాశి అయింది, ధన, కుటుంబ, వాక్స్థానం. సో అది నీచ రాశి అయింది. కాకపోతే ఏంటంటే మనీ యూటిలైజేషను, ఆ వచ్చిన సడన్ సోర్స్ ఆఫ్ మనీని యూటిలైజ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీచ రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి కొంతవరకు మనీ యూటిలైజేషన్, ఫైనాన్షియల్ యూటిలైజేషన్ మీద మనకి కొంచెం ఒక అవగాహన, దాని మీద ఒక మంచి స్టెబిలైజ్డ్గా మనం ఫైనాన్స్ని ఖర్చు పెట్టగలగడం, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా కూడా ఇక్కడ కేర్ తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నీచ రాశిని చూస్తున్నారు కాబట్టి. ఇక 9th ఆస్పెక్ట్ 4th హౌస్ మీదే ఉంది, ఓన్ హౌస్. మళ్ళీ అది ఓన్ హౌస్ అయింది. ఉచ్చ స్థితి నుంచి ఆయన ఓన్ హౌస్ అయినా 4th హౌస్నే చూస్తున్నారు ఆయన. అక్కడ ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది ధనుర్రాశి వాళ్ళకి. ఈ ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వల్ల చాలా వరకు ఇక్కడ డొమెస్టికల్గా, ఇంటి పరంగా, గృహపరంగా, మానసిక ప్రశాంతత పరంగా,
కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అస్సలు మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఇంట్లో అనేటట్టు గృహ పరిస్థితులకు సంబంధించి, మీ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా చాలా శని ఏదో రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తా, అర్ధాష్టమ శని నడుస్తా, జాబ్ మీద, గృహపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఏవైతే ఉన్నాయో శని కలిగించే రిస్ట్రిక్షన్స్, జూపిటర్ ఎప్పుడైతే తన ఉచ్చక్షేత్రం 8th నుంచి తన 4th హౌస్ని, ఓన్ హౌస్ని చూస్తున్నారో, శాటర్న్ ఇచ్చే రిస్ట్రిక్షన్ని, శాటర్న్ చేస్తున్న ఎన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని 4th హౌస్ రిలేటెడ్గా తగ్గిస్తాడు. సో ఇప్పుడైతే ఇక్కడ ఉచ్చస్థితి నుంచి 8th హౌస్ అనే ఉచ్చస్థితి నుంచి 4th హౌస్ని చూస్తున్నారో, గురు భగవానుడు ఆ రాశాధిపతి కూడా ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నారు. చాలా సందర్భాల్లో ఇన్హెరిటెన్స్, ఇక్కడ అంటే వారసత్వాస్తులు, వారసత్వమైన ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్ అనేది గృహపరమైన విషయాల్లో, గృహపరంగా ఇంటికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి ఎక్కువ జరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అర్ధాష్టమ శని ఎఫెక్ట్ను కూడా గురుడు ఈ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆయన తగ్గించే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. ఆయన ఓన్ హౌస్ని ఉచ్చస్థితిలో ఉన్నారు, పైగా ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు. ఆయన ఉన్న ఇల్లు గొప్పదే, ఆయన చూస్తున్న ఇల్లు సొంత ఇల్లే. సో అలాంటప్పుడు చెడు ఎందుకు జరుగుతుంది? సో కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషనల్ టైమ్ టు యువర్ ఫిక్స్డ్ అసెట్స్. మీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్ అని మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా ధనురాశి వాళ్ళకి అష్టమస్థానంలో, జనరల్గా అష్టమస్థానం అంటే ఏం రాసి ఉంటుంది మనకి శాస్త్రవచనంలో? చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠూరం సాహసం క్రోధమష్టమస్తే గురో భవేత్. అంటే ఏంటంటే అష్టమంలో గురుడు ఉంటే చోరుల వల్ల, అంటే దొంగల వల్ల కానీ, అగ్ని మూలంగా కానీ, రాజు వల్ల కానీ, తేజోహీనం, అలాగే కొంచెం అలాగే అధైర్యం అనేది ఉండటం అనేది, తేజోహీనం, అధైర్యం, అలాగే చోరుల వల్ల భయం, కొంచెం ఇక్కడ ఏంటంటే రాజుల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ. ఇక్కడ అంటే 8th హౌస్లో యాక్చువల్గా గురుడికి అంటే మనకి ఏంటంటే జూపిటర్ ఈజ్ ద పవర్ఫుల్ వెల్త్ జనరేటర్. అలాంటి వెల్త్ జనరేటర్ గురుడు దుస్థానంలో ఉండటం వల్ల గురుబలం తగ్గింది అంటాం. కానీ అది గురుడికి ఉచ్చ స్థితి, గురుడికి ఉచ్చరాశి, గురుడు బలం ఎందుకు తగ్గుద్ది? 8th హౌస్లో ఉచ్చ పొందున్నారు కాబట్టి 8th హౌస్లో పాజిటివ్స్ ఏమున్నాయో అది ఎత్తుక్కొని ఆ పాజిటివ్స్ మాత్రమే గ్రాస్ప్ చేసే నాలెడ్జ్ని, ఇంటెలిజెన్స్ని, హోప్ని, విశ్వాసాన్ని నీకు కలిగిస్తాడు గురుడు. అంటే శాస్త్రవచనంలో జనరల్గా 8th ఉంటే గురుడు ఇది ఉన్నది. కానీ ఏంటంటే ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వీటన్నిటినీ ఓవర్కమ్ అయ్యేటట్టు, వీటన్నిటినీ కూడా ఛాలెంజ్గా తీసుకునే మంచి ఆలోచనని, మైండ్ సెట్ని మీకు ఇస్తాడు ఇక్కడ. సో దట్ ఈస్ ఫర్ ధనురాశి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.